బెట్టింగ్లకు బానిస మనస్తాపంతో మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో నివసిస్తున్న వేబ్ల విజయ్ అలాగే రవిశంకర్ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. రవిశంకర్ ఓసీపీ షావెల్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. వీరి చిన్న కుమారుడైన 27 ఏళ్ల వేమ్ల వసంత కుమార్ వోల్వో ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. నిన్న రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో వసంత కుమార్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి తెలిపారు. కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్లకు వసంత కుమార్ అలవాటు పడ్డాడని బెట్టింగ్ యాప్ లో నష్టాలు రావడంతో గత ఏడాది డిసెంబర్లో తండ్రి రవీష్ కుమార్ మాత్రం మందలించి 4,60,000 వరకు వసంత కుమార్ చేసిన అప్పు తీర్చాడని చెప్పారు. మళ్లీ ఆన్లైన్ బెట్టింగ్ ఆడి ఉంటాడని, అందుకే మానస్తాపం చెంది కూడా చనిపోయి ఉంటాడేమో అని రవిశంకర్ తండ్రి అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ తోని డిసెంబర్లో 4,60,000 అప్పు చేయడం జరిగింది. దాన్ని మేము కట్టడం జరిగింది. దీంతోనే మళ్ళీ ఆడి ఏదైనా చేసుకున్నాడేమని పడ్డాము. రవిశంకర్, నా కొడుకు పేరు వసంత్ కుమార్. ఆన్లైన్ బెట్టింగ్తో డిసెంబర్లో 4,60,000 అప్పు చేయడం జరిగింది. దాన్ని మేము కట్టడం జరిగింది. దీంతోనే మళ్ళీ ఆడి ఏదైనా చేసుకున్నాడేమని పడ్డాము. రవిశంకర్, నా కొడుకు పేరు వసంత్ కుమార్.